2-3 సంవత్సరాల్లో మన ఊర్లో చదువుకున్న వ్యక్తికి ఉద్యోగం మన విశాఖపట్నంలోనే వస్తుంది. ముంబైకో లేకపోతే బెంగళూరుకో హైదరాబాద్కి వెళ్ళే పని లేదు. 3 గంటల్లో నీ కొడుకు ఉద్యోగం చేసుకుని వీకెండ్ మళ్ళీ నీ దగ్గరకు వచ్చి ఉంటాడు. అంటే ప్రజల కోసం ఆలోచిస్తే ఇలాంటి పనులు చేయాలి. ఫోటోలు వేసుకోవడం కాదు, కనబన్నాలు నరికేయడం కాదు, కనబన్నాలు పోలీస్ స్టేషన్లో పెట్టడం కాదు, సొంత కార్యకర్తను కారు కింద నొక్కేయడం కాదు. మనం ఏం చేస్తాం, బళ్ళు కొత్తకుంటే నిమ్మకాయలు పెడతాం. ఈయన ఏం చేస్తాడు తెలుసా, మనుషులు తొక్కించుకుని వెళ్ళిపోతాడు. జగన్మోహన్ రెడ్డి తలకాయలు ఎక్కించేస్తుంటుంటాడు. ఆయన బయటికి రావాలంటే ఏం కావాలి తెలుసా, శవాలు కావాలి. చంద్రబాబు నాయుడు బయటకు రావాలంటే జనాలు ఉండాలి. అంటే శవాలు కోరుకునే వ్యక్తి. ఎందుకంటే పార్టీ శవ రాజకీయాల మీదనే పెట్టింది. తండ్రి చనిపోగానే పార్టీ పెట్టాడు. పక్కన శవం ఇంకా కూడా తీసుకెళ్ళా, కానీ రాజకీయ ముఖ్యమంత్రిని చేయండి అని ఈయన వ్యక్తి తెలుసు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు ఆయనకి ఇవ్వాల. ఆయనకి ప్రజలు చర్మగీతం పాడారు. మీ అందరూ ఒకటే చెప్తా, మనందరం చెప్తాం కదా, ఎలాగైతే సిగరెట్ హానికరమో, మందు ఎంత ప్రమాదకరమో, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి కూడా అంతే ప్రమాదకరం. సిగరెట్ తాగితే నీ ఆరోగ్యం ఎలా పాడైపోద్దో, మందు తాగితే నీ ఆరోగ్యం ఎలా పాడైపోద్దో, ఈ రాష్ట్రానికి వైసీపీ జగన్మోహన్ రెడ్డి కూడా అంతే ప్రమాదకరం అని మీరు అందరూ గుర్తించండి. ఒకప్పుడు మహిళలపై అత్యాచారాలు విపరీతంగా జరిగేది. అలాంటి వ్యక్తిని ఇంకా ఏం చేస్తున్నానంటే రప్ప మీ తలకాయలు లేపేస్తాం, ఇవి చేస్తామని ప్రతిపక్షంలో ఉండి మాట్లాడుతున్నారు. నిజంగా మాట చెప్పాలా, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తలుచుకుంటే ఎప్పుడో లోపలికి వెళ్ళిపోయేవారు. తెలుగుదేశం కార్యకర్తలు ఒక్కసారి రప్ప అంటే వెళ్ళిపోతారు. 1 కోటి మంది పైన సభ్యత్వం ఒకేసారి బయటకు గట్టి కలిసి చాలా గుండె చచ్చిపోతారు. కానీ మాకు తెలిసింది ఏంటి తెలుసా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నమ్మడం. ప్రజలకి స్వతంత్రం ఉంది, ప్రజలకు వాక్ స్వాతంత్ర్యం ఉంది, ప్రజలు మాట్లాడాలి, సమస్యలు చెప్పాలి, ఎవరిని నిరోధించకూడదు, నిషేధించకూడదు అనే ఉద్దేశం. కానీ ఆ విషయం తెలిసిన వ్యక్తులు వాళ్ళకి అర్థం అవ్వక ఈ భాషల్లో మాట్లాడుతున్నారు. ఈ ఎన్ని చెప్పినా కానీ ఆయన గురించి తక్కువే, కొన్ని గంటలు మాట్లాడుకోవచ్చు. ఆయన చేసిన ఈ యొక్క వినాశనం గురించి మాట్లాడుకోవడం చాలా ఎక్కువ అన్నమాట. గత ప్రభుత్వం రాష్ట్రానికి వినాశనం వైపు తీసుకెళ్తే మన తెలుగుదేశం ప్రభుత్వం వికాసం వైపు పరిగెట్టిస్తుంది. అందులో భాగంగా చాలా ఉన్నాయి. అయితే సమయభావం వల్ల ఈరోజు ఈ పుస్తకం గురించి మాట్లాడుకుందాం. ఈ పుస్తకంలో 2 యూనిక్ ఉన్నాయి. ఏదో చిరిగిపోయింది దానికి. ఇక్కడ 2 స్కాన్లు ఉంటాయి తల్లి. మొదటి స్కాన్ ఏదైతే కనబడుతుందో మీ దగ్గర మొబైల్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ స్కాన్ చేస్తే ఇమ్మీడియట్ గా మీ ఫోటో, మీ ప్రింట్ వచ్చేస్తుంది. ఎవరైనా ప్రయత్నించారా? ఒకసారి మొదటి స్కాన్ ఎవరైనా స్కాన్ చేస్తే ఒక స్క్రీనే వచ్చేస్తుంది మీ దగ్గరికి. అలాగే మీ పొలం ఎక్కడుందో మీకు తెలియదు. మీ పొలానికి రూట్ కావాలనుకుంటే ఇందులో క్యూఆర్ ఉంటుంది మీ దగ్గర, మ్యాప్. ఈ మ్యాప్ ఉందిగా, ఈ క్యూఆర్ కోడ్ మీద మీరు మొబైల్తో స్కాన్ చేస్తే డైరెక్ట్ మీ పొలం ఎక్కడికి ఉంది అక్కడికి తీసుకెళ్ళిపోతుంది మీ మొబైల్. ఇప్పుడు మీరు పొలం మీ తల్లిదండ్రులకి, మీ పిల్లలకు చూపించలేదు. చూపించకుండా మీ పిల్లలు మీ పొలం చూడాలనుకుంటున్నారు అనుకో, అమ్మ నాకు పని ఉందంటే ఒక పని చేయరా, ఇది స్కాన్ చేయరని డైరెక్ట్గా పొలం తీసుకెళ్ళిపోతుందని చెప్తే నీ పిల్లలు, నీ మనోడు నీ పొలం దగ్గరికి వెళ్ళిపోతారు. అంటే నీ పొలం ఎక్కడుందో ప్రభుత్వానికి స్కాన్ చేసి పెట్టాం గూగుల్ మ్యాప్లో. మీది పుస్తకం పోతే ముందు చిరిగిపోయినా ఏం చేసినా ఇక్కడ స్కాన్ చేస్తే నీ ఫోటోతో పాటు 2 అందుబాటులో తీసుకోవడం జరిగింది. అంటే ప్రభుత్వం మీకు చాలా వరకు ఎంత ఈజీ చేయాలనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఈ పుస్తకం తీసుకునే ముందు పాత పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవి దేనికి కూడా పనికిరావు. అవి దేనికి కూడా పాచి గీసుకోవడం కూడా పనికిరావు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ట్రక్ సీట్ కొట్టగానే మీరు ఇంటికి వెళ్లే లోపే 2-3 గంటల్లోనే మీ డబ్బులు మీ అకౌంట్లో పడుతున్నాయి. పడిపోయి మీరు వాళ్ళు వాడేశారు కూడా. పండగకి ఎంత ఖర్చు ఉంటుంది చంద్రబాబు నాయుడు తెలుసు. మన పండగ ఏంటి? సంక్రాంతి పండగ. సంక్రాంతి కల్లా రైతుల చేతిలో డబ్బులు ఉండాలి, మన ఇంట్లో ఆడపిల్లలు వస్తారనని. అందుకనే రైతు పక్షపాతి అంటాను చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా. ఎప్పుడు రైతు గెలవాలి, వ్యవసాయం నిలవాలని ఈ మధ్య నేను కూడా చెప్తున్నాను. మీరు నిలబడితేనే గెలుస్తారు, మీరు గెలిస్తేనే రాష్ట్రం బాగుంటుందని గొప్ప ఆలోచన ఉన్న వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు. ఈ పుస్తకం గురించి మీకు ఆల్రెడీ చాలా మంది మాట్లాడున్నారు ఇప్పుడు వేదిక పైన. ఈ పుస్తకంలో 2 ఫీచర్స్ ఉన్నాయి.
ఇది రాజముద్ర అంటే మన ఎంబలో ఉంది ఇందులో. ఇంతకుముందు ఏముండేది ఇక్కడ? ఆ ఫోటో చాలా చోట దగ్గర ఉండేది. మీ బాత్రూమ్ కూడా ఉండేది, మీ డోర్కి ఉండేది, మీరు వెళ్ళిపోతున్న ఎక్కడ పడితే అక్కడ ఉండేది. అవునా కాదా? లెగిసిన తామొక్క చూసేవారు. బాత్రూమ్కి వెళ్ళినా మీరు బాత్రూమ్ ముందుకు కూడా అంటించేసేవాడు మీకు తెలియకుండా. అంటించారా లేదు ఇంతకుముందు? కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరి ఫోటోని అంటించాం మేము. ఈ ఇల్లు మీది, ఈ స్థలం మీది, మీరుంటున్న ప్రతిదీ మీదే. అన్నిటికీ రాజకీయం చేయకూడదనని ఒక మనసున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎక్కడికి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా కూడా స్టిక్కర్ ఉండేది. అవునా కాదా? చక్కీలు, పిల్లలు తిన్న చక్కీలు. నేను చాలా ఊర్లకు వెళ్ళి చెప్తుంటాను, కోడిగుడ్లు ఎవరిస్తారమ్మా మనకి? మన కోడిలో పడతాయి కదా, కోడైనా పడుతుంది గుడ్డు. కానీ గత ప్రభుత్వంలో జగన్ రోజుకి ఎన్ని గుడ్లు పెట్టాడో తెలియదు, కానీ అంగన్వాడీలు అన్ని చోట్ల జగన్ గుడ్లు ఉండేవి. నాకు మొన్నటి వరకు తెలిసి గుడ్డు అనేది కోడే పడుతుంది, కానీ వైసీపీలో వాళ్ళ అధ్యక్షుడు ఎవడైతే ఉన్నాడో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా గుడ్లు ఆడుతున్నాడు. అవే గుడ్లు గత అంగన్వాడీలు అన్ని తిరిగాయి. అవునా కాదా? మళ్ళీ ఇంకోటి కూడా చూశారు, మనకు పాలు ఏవి ఇచ్చేవి? బర్రెలు లేకపోతే ఆవులు ఇస్తాయి. కానీ గత ప్రభుత్వంలో చూస్తే జగన్ మధ్యలో పాలు కూడా ఇచ్చేవాడంట. అందుకే జగన్ పాలు అని ఒక ప్యాకెట్ వచ్చేది, అది ఆయన ఇచ్చిన పాలేనంట. ఆలోచించండి ఎంత దారుణమైన పరిస్థితి అంటే, పాలు, పశువులు ఇచ్చే పాలు కూడా ఆయన పేరు వేసుకోవడం, గుడ్డు పెట్టే కోడి పేరు కూడా కోడికి అసలు దక్కకుండా జగన్ గుడ్డు అని పెట్టేయడం. నాకు తెలిసి బాతుగుడ్డు తెలుసు, కోడిగుడ్డు తెలుసు, పిచ్చిగుడ్డు తెలుసు. గత ప్రభుత్వంలో మీ అందరికీ జగన్ గుడ్డును కూడా పరిచయం చేశాడు. అంటే ఎంత పిచ్చి పీక్స్ లో ఉందో ఆలోచించండి. పిచ్చి పీక్స్ లోకి వెళ్ళిపోయింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.